జిల్లా జీమాడుగు మండలం గడ్తూరు పంచాయతీలో ఎదురుపల్లి నుంచి నేరుడు బంద వరకు సుమారు 15 గ్రామాల్లో ఆదివాసీ తెగలు జీవిస్తున్నారు. ఈ ఆదివాసీ తెగలకు ఇప్పటికీ ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ప్రభుత్వం జారీ చేయలేదు. ఎదురుపల్లి నుంచి సుమారు 15 గ్రామాల వరకు కనీస రహదారి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. అనారోగ్యం వచ్చినప్పుడు అలాగే గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందక మరణిస్తున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ లేదు, ఈ ప్రాంతంలో రోడ్ లేదు, ఈ ప్రాంతంలో తాగునీరు లేదు, ఈ ప్రాంతంలో అటవీ హక్కు పట్టాలు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్వతంత్రం వచ్చి నేటికి 74 సంవత్సరాలు పూర్తయిన ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు కనీసం భారతీయ ప్రజానికంగా, భారతీయ పౌరులుగా గుర్తించే విధంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం. గతంలో పరిపాలించిన అనేక ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల నిర్లక్ష్యం నిదర్శనం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతంలో ఆ బందలపనక ప్రాంతంలో జీమాడుగుల మండలం ఎంపీడీఓ గారు వెళ్ళి సమస్య పరిష్కరిస్తామని చెప్పి దాదాపు 2.5 నెలలు పూర్తి అవుతున్నా కనీసం ఈ రోజు వరకు రేషన్ కార్డు కూడా మంజూరు చేసింది లేదు. రోడ్డుకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు, విద్యుత్ సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో సమస్యల మీద గిరిజన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తిగా బాధ్యతారహితంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ ప్రాంతంలో రోడ్డు, కరెంటు కోసం, ఈ ప్రాంతంలో విద్యుత్ కోసం, ఈ ప్రాంతంలో రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. మాకు రోడ్ లేదు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేదు, ఇంకా మాకు స్కూల్ లేదు, మాకు ఇది అంగన్వాడీ సెంటర్ కూడా లేదు సార్, పట్టాలు కూడా లేదు. మాకు పట్టాలు ఇస్తామంత అంటారు కానీ ఎవరు కూడా పట్టాలు ఇవ్వట్లేదు సార్. ఎవరు కూడా పట్టాలు ఇచ్చేవారు లేరు. రోడ్డు గురించి ఆలోచించేవారు లేదు. మా గురించి ఎవరు ఆలోచించుకునేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అన్నీ వాళ్ళే ఉంటారని చెప్పినారు కానీ ఎవరు కూడా అలాగని చెప్పే మాటలు ఉన్నది కానీ వారు మాకేం కూడా కల్పించాలి.